ఎప్పుడూ ఒక పని చేస్తూ ఉండేది. తాను ఎప్పుడు బయటికి వెళ్ళినా ద్వారానికి తాళం వేసుకుని వెళ్ళేది. ఆమెకి చాలా బాగా తెలుసు, తన ఈ వెన్న దొంగ ఇంటికి తొందరగా వచ్చాడు అంటే కుండలో కొంచెం కూడా వెన్న లేకుండా మొత్తం తినేస్తాడని. అప్పుడు ఏం జరిగేది అంటే, అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఎప్పుడు ఘాటుకు వెళ్ళినా సరే ద్వారానికి తాళం వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇక అమ్మ తిరిగి వచ్చేటప్పటికి నాన్న మర్చిపోయేవారు. ఈ తాళాల గుత్తిలో నుంచి ఏ తాళం ఆ ద్వారాన్ని తెరవగలుగుతుందో అని ఆయన ప్రయత్నంలో మునిగిపోయేవారు. ఒకదాని తర్వాత ఒక తాళాన్ని ప్రయోగిస్తూ ఉండేవారు, కానీ ఆ ద్వారానికున్న తాళం అయితే తెరుచుకునేదే కాదు. ఆయన నుదిటికి చెమటలు కూడా పట్టేసేవి. దాంతో అమ్మ ఈ తాళమే పగలగొట్టేద్దామని చెప్పి పక్కకు వెళ్లేది. నాన్ననెవరో వద్దొద్దు, కాస్త ఆగు, ఇంకా కొన్ని తాళాలే మిగిలిన్నాయి, వాటితో తెరుచుకుంటుందేమో చూద్దామని అమ్మ తాళాన్ని పగలగొట్టడానికి సుత్తిని తీసుకొచ్చేది. ఇక